రావణ్ గారు, ఇప్పుడు మనం ఏమేమి రకాలు వేసామండి వరి ఇక్కడ? ఇది లక్ష్మీభోగ్ విత్తనం సార్. ఈ లక్ష్మీభోగ్ చూడండి, చాలా చల్లగింజ రకం. ఏంటంటే ఇది 2 సంవత్సరాల గతంలో విజయరామ్ గారు నాకు ఇచ్చిన ప్రజెంటేషను. ఈ లక్ష్మీభోగు చాలా బాగుంటుంది, కానీ అదే వర్షాకాలంలో కొంత హైట్ ఎక్కువైపోయి అలాగే పనకొంపుగా పడుతుంది. అయితే గింజ మాత్రం నేలను అంటుతూలేదు కాబట్టి ఇది చాలా అనుకూలమైన రకం అని నేను తెలిసి ఇది లక్ష్మీభోగిని డెవలప్ చేస్తున్నా సార్. చాలా బాగుంది. తినడానికి కూడా ఏంటంటే ఈ సన్న రకాల వాడే వాళ్ళకి మంచి ఏంటంటే మెతుకు అతకకుండా చాలా అన్నిటి మీద కూడా సూపర్ ఫైన్గా ఉంటుంది సార్ ఈ లక్ష్మీభోగ్. ఇది తినడానికి మాత్రం చాలా రుచికరంగా ఉంటుంది. ఈ రుచికరమైన ఆహారాన్ని మనం జారవిడ్చుకోకూడదన్న దృక్పథంతో దీన్ని నేను మళ్ళీ డెవలప్ చేస్తున్నాను. ఈ డెవలప్ చేసిన విత్తనాన్ని అందరికీ పంచి ఇద్దారని. ఒకసారి వాడినోళ్ళు ఈ బియ్యాన్ని ఇదే ఇష్టపడతారు సార్. చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ మైసూర్ మల్లిగ చాలా బ్రహ్మాండమైన విత్తనం సార్. ఈ మైసూర్ మల్లిగ ఎక్కువ దుబ్బు కడుతుంది. తర్వాత సన్నబిడ్డ రకం అందరూ తినడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది కూడా మంచి పోషకాలు గల గని. ఇందులో చక్కని పోషకాలు ఉన్నాయి. ఇది ఏంటంటే ఆరోగ్యానికి పనికొచ్చే ఈ రకం సార్. ఇది పూర్వం శ్రీకృష్ణదేవరాయలు వాడిన బియ్యం ఇవి గని. దీని తర్వాత బహురూపం ఉందండి, అది కూడా శ్రీకృష్ణదేవరాయలు వాడిన బియ్యమే. అవి చాలా పుష్టికరమైన ఆహారం ఈ గని. ఇదిని బహురూపిని. ఈ బహురూపి గని కూడా శ్రీకృష్ణదేవరాయలు అతను రోజువారీ ఫుడ్లో వాడి తినేవారు. అప్పటి నుంచి ఆ విత్తనం అలాగా విజయరామ్ గారు అదే సేవ్ కార్యాలయం విజయరామ్ గారు తెచ్చి మాకు ఇచ్చారు కాబట్టి దాన్ని మేము అలా విత్తనం నిమిత్తం వేస్తున్నాం సార్. అంటే ఇది ఎకరం వేసాం, కానీ అది బహురూపి. అది 150 రోజులు పంట కాబట్టి ఇది ఓన్లీ విత్తనం కొరకే ఒక అరెకరం వేసాం సార్. మిగిలింది మైసూరు మల్లిగ. ఈ మైసూరు మల్లిగ ఇది ఒక 60 సెంట్లు వేసామండి. ఇది రక్తశాలి. ఇది 110 రోజులు పంట సార్. ఈ 110 రోజుల్లోనూ కూడా ఇదిగో ఇప్పుడు వచ్చి ఇది 18 రోజులు అవుతుంది. ఇది ఊడ్చి మనీ చక్కన దుబ్బు చేసింది. ఇది విత్తనం కోసం మేము కొద్దిగా వేసాం. దీని తర్వాత ఇది బర్మా బ్లాక్ సార్. ఇది నల్ల విత్తనం. ఇది కూడా నల్ల విత్తనమే. ఇది అత్యంత పోషకాలైన రకం. ఇది కేత్రి మహారాజ్. ఇది సువాసన గల రకం. కాలాబట్టి. ఈ కాలాబట్టి రకం అత్యంత పోషక విలువలున్న రకం. ఇది బియ్యం నల్లగా ఉంటాయి. ఇది కూడా పర్పుల్ కలరు ఏంటంటే కలర్ ఉంటుంది కాబట్టి ఆకర్షణీయంగా ఉండే పంట. సిద్ధ సన్నాలు సార్. సిద్ధ సన్నాలు ఇది సన్నగింజ రకం. చాలా ఏంటంటే మనం ఈ బీపీటీ వాళ్ళకి అత్యంత అనువైన రకం అన్నమాట ఈ సిద్ధ సన్నాలు. ఈ సిద్ధ సన్నాలు కూడా మంచి దిగుబడిచ్చి రకమే. ఈ దుబ్బు కూడా బాగా కడుతుంది. తర్వాత కొంత హైట్ పెరుగుతుంది. చాలా బాగుంటుంది అన్నమాట. ఇంద్రాణి రకం సార్. ఇది సెంటెడ్ రకం. ఈ ఇంద్రాణి రకం కూడా ఏంటంటే సన్నగింజ రకం కాబట్టి వరి కూడా చాలా బాగా ఎదుగుతుంది. తర్వాత మనం తినడానికి అనుకూలంగా సెంటెడ్ ఇష్టపడే వాళ్ళకి ఇది మిక్కిలి అనుకూలమైన రకం. ఇందులో అన్ని రకాల పోషకాలు కూడా ఉన్నాయి. ఈ ఇంద్రాణి బియ్యం చాలా రుచికరంగా ఉంటుందని ఈ విత్తనాల కొరకు కొంత పెట్టుకున్నాం సార్. ఇది దూధేశ్వర్. ఇది షార్ట్ రకం.
తర్వాత సన్నగింజ అత్యంత సన్నగింజ రకంలో అన్ని సన్నాల్లోకి సన్న గింజ దూదేశ్వర్. ఈ దూదేశ్వర్ దుబ్బు బాగా కడుతుంది. దుబ్బు బాగా కట్టి వీల్డింగ్ బ్రహ్మాండంగా వస్తుందండి. ఇది ఒక ఎకరం పెట్టుకున్నాం ఈ దూదేశ్వర్. ఈ బీపీటీ సోనా మసూరి ఇవన్నీ వాడే వాళ్ళకి ఇది ఈ దేశవాళీ రకాల్లో అత్యంత నాణ్యమైన సన్నగింజ రకం కాబట్టి దీన్ని మనం ఎంపిక చేసుకొని ఇలాగ సీడ్ కింద ప్లస్ వాడుకోవడానికి కూడా మేము ఎంపిక చేసుకున్నాం సార్.